కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రకాశం పంతులు గారి 150వ జయంతి రావడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది, బీదా రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది. స్టేట్ ప్రెసిడెంట్గా బీదా రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం అందరికీ తెలిసిన సంగతే. మనము మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రము తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉన్నాడు. చాలా నమ్మకం. అంటే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు వేరుగల్ల యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది రకరకాల ఫీల్డ్స్లో ఎక్కడికో వెళ్ళిపోయినారు, మంచి పొజిషన్స్లో ఉంటారు. చాలామంది యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులు ఉంటున్నారు. అంటే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్స్ కట్టిన బ్యారేజ్ అని. ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈ రోజు ఉండే పరిస్థితి, దాన్ని ఏమి చేయాలో, టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇక చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము. నేనందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం.